అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈ రోజు నుంచి నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అయింది. మొత్తం జిల్లాలో 427 గ్రామ పంచాయతీలకు గాను మొత్తంగా టోటల్ గా ఈ రోజు ఫేజ్ 1 153 గ్రామ పంచాయతీలకి మొదలైంది. ఇది మనకి 1286 పోలింగ్ స్టేషన్ సంబంధించి ఈ వార్డులకు సంబంధించి ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. టోటల్ గా 3504 వార్డులు ఉండడం జరిగింది టోటల్ గా. సో వీటిని ఫేజ్ వైజ్ గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 క్రమంగా ఈ యొక్క ఎలక్షన్స్ జరుగుతాయి. దీనిలో పూర్తి స్థాయిలో అన్ని రకాల నియమ నిబంధనలకు అనుగుణంగా అన్ని కమిటీలు వేయటం. ఈ రోజే మనం ఎంసీఎంసీ మీడియా సర్టిఫికేషన్ కమిటీకి సంబంధించి ఈ రోజు ఇనాగ్రేట్ చేసుకున్నాం. అదేవిధంగా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి డిఆర్ఓ నోడల్ ఆఫీసర్ గా, అదేవిధంగా మండల లెవెల్లో కూడా మనం నోడల్ ఆఫీసర్స్ నియమించి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి మొత్తం కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్ లో 6 మండలాలు మనకి పెట్టడం జరిగింది. 6 మండలాల్లో కూడా 41 లొకేషన్స్ లో ఈ రోజు నామినేషన్ స్వీకరిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ కూడా నామినేషన్ వేయటం కూడా మొదలైంది. అదేవిధంగా మనకి సెకండ్ ఫేజ్ లో, థర్డ్ ఫేజ్ లో అన్ని కలిపి టోటల్ గా 116 లొకేషన్స్ లో ఈ యొక్క నామినేషన్స్ కూడా స్వీకరించడం తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. 3 రోజుల గ్యాప్ తోటి ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మనకి ఎలక్షన్ డే కూడా, పోలింగ్ డే మరియు కౌంటింగ్ డే కూడా వరుసగా 11, 14, 17 మధ్యలో ప్రతిదానికి కూడా 2 రోజులు గ్యాప్ తోటి ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ప్రక్రియ కూడా నామినేషన్స్ ఇక్కడ ఫస్ట్ డే స్టార్ట్ అయినాయంటే ఒక 2 days గ్యాప్ ఇచ్చి థర్డ్ డే సెకండ్ ఫేజ్ లో మొదలవుతుంది. అదేవిధంగా మనకి స్క్రూటినీ కూడా సేమ్ ఆ డేట్స్ ప్రకారంగా డేట్ వైజ్ గా ఆల్రెడీ మనకి అన్ని పేపర్లో కూడా మీడియాలో కూడా పబ్లిష్ అయింది. జిల్లాలో ముఖ్యంగా 4 FSTని పెట్టడం జరిగింది. దానిలో భాగంగా బొమ్మల రామారం, ఆలేరు మరియు అదేవిధంగా బీబీ నగర్, పంతంగి ఈ 4 ప్లేసెస్ లో మనకి ఈ యొక్క SSTని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ప్రతి మండలంలో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఖచ్చితంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు పాటించే విధంగా గ్రామ పంచాయతీల్లో గానీ అక్కడక్కడ గానీ అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ మరియు జనరల్ అబ్జర్వర్ కూడా మన జిల్లాకు వచ్చి ఉన్నారు. ఆల్రెడీ మార్నింగ్ వాళ్ళకి 13 రకాల డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళని నోడల్ ఆఫీసర్స్ కి వేశాము.